అదే సార్ వచ్చిన తర్వాత ఐడి కార్డు చూసి మాట్లాడండి. అవును సార్ అదే చెప్తాను కదా, వచ్చాక లొకేషన్ పంపిస్తా. ఇన్ని మాట్లాడుతున్నారు, లొకేషన్ పెట్టేదానికి భయమా సార్ మీకు? భయం సార్, భయం ఇస్తుంది చాలా నాకు. 3000 రూపాయలు కట్టేదానికే లేదు కానీ మీకు మీ లొకేషన్ పెడితే ఒక నిమిషం లొకేషన్ పెడితే అక్కడికి వచ్చి మీ సామాన్లు అనేది 1,00,000 రూపాయలు ఉంటుంది, మీ క్యాష్ 1 కోటి రూపాయలు ఉంటుంది మీ బీరోలో, అది ఎత్తుకుని పోతాం మేము. వచ్చి ఉన్న పరువు మొత్తం పోతుంది, రోడ్డు మీద పడతాము, అందరి ముందు నోటీస్ పట్టుకుని డబ్బులు అడుగుతారు, ఇంట్లో వాళ్ళ ముందు పరువు పోతుంది. 3000 రూపాయలు కట్టలేని కొడుకు మాకు కొడుక అన్నట్టు అంటారని బాధ సార్ మీకు? అదే అదే సార్, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు కాబట్టి ఐడి కార్డ్ పెట్టడానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఏజెంట్ యొక్క ఐడెంటిటీ రివీల్ చేయకుండా కస్టమర్ని లొకేషన్ అడుగుతున్నాడు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మీ దగ్గర 3000 రూపాయలు లేకుండా మీరు డైలీ మార్నింగ్ ఫుడ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు మీరే చెప్పండి సార్. ఒకవేళ మీరు ఆఫీస్ ఉంటే ఆఫీస్ ఛార్జెస్ అంటే మొత్తం డైలీ నీడ్స్కి అనేది మీరు మంత్ ఎండ్ వరకు ఉంటున్నారు కదా, మంత్ స్టార్టింగ్ నుంచి మంత్ ఎండ్ వరకు 3000 రూపీస్ అనేది అడ్జస్ట్ అవ్వకుండా మంత్ మొత్తం మీకు రన్ అవుతుందా సార్? ఇప్పుడు చెప్పండి సార్. మళ్ళీ అదే ఇప్పుడు చెప్పాను కదా సార్, మళ్ళీ రిపీట్ చేయాలి దాన్ని, ఇంకోసారి చేయండి. మంత్ మొత్తానికి మీ దగ్గర 3000 రూపీస్ లేకుండా మీరు ఎలా రన్ చేస్తున్నారు సార్ అంటున్నా డైలీ నీడ్స్ కి? ఏం రన్ చేయట్లేదు సార్. మరి ఎలా సార్ మీకు డైలీ నీడ్స్ కి తినేదానికి కానీ ఇప్పుడు ఏమన్నా ఇష్యూ ఏమన్నా ఇప్పుడు బండి ఉంటే బండి పెట్రోల్ కానీ దేనికైనా సరే సరుకులు 1 ఇయర్ ఉంటాయి సార్ ఎప్పటి నా దగ్గర? 1 ఇయర్ ఉంటాయా సార్? సరే, ఒక్క సరుకులు అనేది 1 ఇయర్ వరకు ఎక్కడ సార్ ఉంటాయి స్టోర్ అయ్యి మీకు? అరే మీ ఇంట్లో లేకపోతే మా ఇంట్లో ఉంటాయా సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు, నాకు అర్థం కాదు. డైలీ అంటే ఇంకదే ఇంట్లో కూర్చుని సరుకులు వండుకొని తిన్న వరకే అంతే. మరి ఎమర్జెన్సీ ఎట్లా చేస్తాం, అట్లా ఉంటుంది కదా సిచ్యువేషన్. ఉద్యోగాన్ని జాబ్ అలాంటివి లేవా సార్ ప్రెసెంట్? ఇప్పుడు జాబ్ పోయింది సార్, ప్రాబ్లం అదే కదా. జాబ్ పోయింది, 3000 రూపాయలు అనేది లేదు, ఇంట్లో సరుకులోనే ఆ సరుకులు తిని బతుకుతున్నారు అంతే మీరు. ఇంకా ఇంటి కరెంట్ బిల్ సార్? కరెంట్ బిల్ 200 యూనిట్స్ ఫ్రీ కదా. సరే, 200 యూనిట్స్ ఫ్రీ, అన్నిటికీ ఆన్సర్ ఉంటుంది కదా. మీది ఓన్ హౌసా సార్? ఓన్ హౌస్ అంటే ఓన్ హౌస్ కదా సార్. మరి ఎలా సార్ అది? అగ్రిమెంట్ చేసుకున్నాం 6 months వరకు, 1 year వరకు అగ్రిమెంట్ చేసుకున్నారు. మెయింటెనెన్స్ ఏం కట్టరా సార్ మరి దానికి? మెయింటెనెన్స్ మీన్స్ అన్ని కట్టేసి ఓకే సార్. ఇంట్లో పేరెంట్స్ ఎలా పోషిస్తారు సార్ మరి మీరు? వాళ్ళకి పెన్షన్ వస్తుంది సార్ గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ అన్నిటికీ మీ దగ్గర ఆన్సర్ ఉంది, 3000 రూపాయలు మాత్రం కట్టేదానికి మీకు ఆన్సర్ లేదు అంతే. ఒక నిమిషం సార్, మీ దగ్గర 3000 రూపాయలు కట్టేదానికి మీకు ఆన్సర్ లేదు, దానికి ఇవన్నీ కప్పిపుచ్చుతున్నారు అంతే. మీ దగ్గర 1 year సరుకులు ఉన్నాయి, 1 year సరుకులు ఉన్నాయి, హౌస్ రెంట్ అంటే లీజ్ అంటారు, 200 యూనిట్స్ ఫ్రీ అంటారు, పేరెంట్స్ వాళ్ళకి పెన్షన్ వస్తుంది అంటారు. అన్ని కరెక్ట్ గా మీరు అన్ని ముందే రాసి పెట్టుకున్నారా సార్? రాసి పెట్టుకున్నారా సార్ మీరు? నేను నార్మల్ గా నేను ఒక ఇదిగా అడుగుతున్నా, ఎలా చేస్తున్నారు? 3000 రూపాయలు లేకుండా 1,50,000 యూజ్ చేసిన వాళ్ళు ఎలా చెప్తున్నారు అని అడుగుతున్నా నేను. అదే సార్, అన్ని క్వశ్చన్ ఆన్సర్ అయిపోయినాయి కదా, మీకు ఇంకా క్వశ్చన్ ఏమ్స్ ఉన్నాయి చెప్పండి. అవును సార్ అసలు ఒక లాజిక్ కూడా లేదు సార్ ఈ ఆన్సర్ లో మీది. మీ మమ్మీ వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదా, ఒక నిమిషం, మీ మమ్మీ వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదా, పెన్షన్ లో నేను తీసి 3000 రూపాయలు కట్టండి సార్ కార్డుకి. ఎవరు డబ్బులు వాళ్ళే వాడుకోవాలని చెప్పేసి. అవునా సార్? ఇష్యూ ఉండి వాడుకున్నారు కదా సార్. మీ ఉద్యోగం ఎప్పటి నుంచి లేదు సార్? నేను కడతాంటున్నా, మంత్ ఎండ్ కడతాంటున్నా కదా. కట్టండి సార్. ఇప్పుడు 3000 రూపాయలు లేకుండా మీరు ఎలా ఉన్నారు సార్ నేను అడుగుతున్నా. 1,50,000 రూపాయలు ఎట్ ఏ టైం యూజ్ చేసిన వాళ్ళు 3000 రూపాయలు ఎందుకు కట్టలేకపోయారు? అవును సార్, కొద్దిగా ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే యూజ్ చేసుకున్నా సార్. మీరు ఉద్యోగం ఎప్పటి నుంచి లేదు సార్, మాకు ఆన్సర్ ఇవ్వండి సార్. నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకండి సార్. ఉద్యోగం మీకు ఎప్పటి నుంచి లేదు చెప్పండి, తర్వాత మీరు మాట్లాడండి. నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడండి. మీ ఉద్యోగం ఎప్పటి నుంచి లేదు సార్, అది ఒకసారి చెప్పండి సార్. నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకండి సార్. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడకండి. మీ ఉద్యోగం ఎప్పటి నుంచి లేదు దానికి ఆన్సర్ ఇవ్వండి సార్. మీరు ఉద్యోగం ఎప్పటి నుంచి లేదు మీకు చెప్పండి. నేను మంత్ ఎండ్ కడతాను చెప్తున్నా కదా సార్. మీకు ఉద్యోగం అనేది ఎప్పటి నుంచి లేదు చెప్పండి సార్. నేను మంత్ ఎండ్ కడతాను చెప్తున్నా సార్. మేము మంత్ ఎండ్ మాకు వద్దు సార్, మాకు ఇప్పుడు 3000 రూపాయలు కట్టండి సార్. ఎందుకు కట్టలేరు మీరు 3000 రూపాయలు? మీ ఉద్యోగం ఎప్పటి నుంచి లేదు? ఎప్పటి నుంచి లేదు ఉద్యోగం? 3 నెలలు అయింది కదా. అలాంటప్పుడు కార్డు ఎందుకు సార్ యూజ్ చేసుకున్నారు? మన దగ్గర ఉద్యోగం లేదే. ఒక నిమిషం సార్, మన దగ్గర ఉద్యోగం లేదే, మన దగ్గర డబ్బులు వాడకూడదే అని ఉండాలి కదా సార్. ఒకటి నేను కార్డు తీసుకుని నాకు ఎమర్జెన్సీ వాడుకుంటాను సార్. ఎమర్జెన్సీలో వాడుకునేదానికి కార్డు ఇచ్చాం ఓకే, ఆన్ టైమ్ లో కట్టుకునేదానికి కూడా ఇచ్చాం సార్. ఎమర్జెన్సీలో వాడుకుని కట్టకుండా వదిలేసేదానికి ఇవ్వలేదు. 1,000 రూపాయల కోసం మీరు మంత్ ఎండ్ వరకు టైం ఇవ్వలేము సార్. మన దగ్గర ఉద్యోగం లేదు కదా సార్, మనం కట్టే పరిస్థితుల్లో లేము కదా సార్. ఎందుకు సార్ యూజ్ చేయడం కార్డు? నేను మంత్ ఎండ్ కడతాను చెప్తున్నా సార్. మంత్ ఎండ్ వరకు టైం లేదు సార్.
3,000 రూపాయలు అనేది ఇప్పుడు క్లియర్ చేసుకోవాలి సార్. మీకు అన్నిటికీ డైలీ నీడ్స్ ఒక్క నిమిషం సార్, మీకు అన్నిటికీ ఆన్సర్ ఉంది కదా, దీనికి ఆన్సర్ చెప్పండి. చెప్పాను మంత్ ఎండ్ ఆన్సర్ ఆల్రెడీ. మంత్ ఎండ్ కాదు సార్, మీ దగ్గర ఉద్యోగం లేనప్పుడు 1,50,000 రూపాయలు ఎందుకు యూజ్ చేయాలి సార్? అదే ఎట్ ఏ టైమ్ లో డైరెక్ట్ గా చెప్తాను ఆన్సర్. ఏమి సంవత్సరం ఎందుకు సార్? మీకు సరుకులు ఎలా సార్ అంటే సంవత్సరాన్ని పెట్టుకున్నా. మీకు ఇంకా బయటికి వెళ్ళరా సార్ అంటే నాకు అన్ని ఉన్నాయి, ఏడాది తింటా. కరెంట్ బిల్ అంటే సార్ 200 యూనిట్స్. ఏం సార్ ఈ ఆన్సర్లు? 3,000 రూపాయలు మీరు ఒక 1 రూపీ కూడా యూజ్ చేయకుండా ఇంట్లోనే కూర్చొని తింటున్నట్టు చెప్పారు సార్ మీరు. సిచ్యువేషన్ బాగా కొద్దిగా మంత్ ఎండ్ కట్టిస్తారు సార్. మంత్ ఎండ్ వరకు టైం లేదు సార్. 3,000 రూపాయలు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరినైనా అడిగి 3,000 రూపాయలు కట్టేస్తే మీకు మంత్ ఎండ్ కాదు కదా సార్, వచ్చే నెల 9వ తారీఖు వరకు 10వ తారీఖు వరకు ఎటువంటి కాల్ రాదు సార్ మా సైడ్ నుంచి. మేము వాళ్ళు ఎవరు డిస్టర్బ్ కూడా చేయరు సార్. ఒక కాల్ రాదు ఎస్ బ్యాంక్ నుంచి, ఒక మెసేజ్ రాదు మీకు ఎస్ బ్యాంక్ నుంచి. మీరు కట్టాల్సింది 10,000 20,000 కాదు సార్, జస్ట్ కట్టేస్తా మంత్ ఎండ్ కట్టేస్తా. డబ్బులు అడగాలి. మీరు బయటికి వెళ్తున్నారు కదా, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళేదానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ మీకు? చార్జెస్ కానీ సార్. ఏం క్వశ్చన్స్ అంటున్నారు ఏం సార్? 3,000 రూపాయలు లేకుండా మీరు నెలంతా ఎలా బతుకుతున్నారు సార్ నేను అడుగుతున్నా. సర్లే ఎస్ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తారు, కట్ చేస్తారు అంతే తప్ప ఏం చేయలేరు అనుకుంటున్నారు అంతే కదా సార్? అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటారు రేపటి? మరి ఇంకేం చేస్తాం సార్? 3,000 రూపాయలు అడిగితే మీరు ఏదేదో ఆన్సర్లు చెప్తున్నారు. అవును సార్, మీకు ఆన్సర్ కరెక్ట్ చెప్పింది కదా, మీకు నమ్మట్లేదు. నేనేం చేయాలి దానికి? ఆన్సర్ ఏం సార్? 3,000 రూపాయలు లేకుండా ఎలా సార్ ఉంటారు మీరు? సరే సార్, ఇది మీ అడ్రస్ అనేది కరెక్ట్. ఇప్పుడు అడ్రస్ దగ్గర ఉన్నారు సార్. ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో వస్తే అడ్రస్ లేదు సార్. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్? మరి కొంచెం లొకేషన్ పెడతారా, కరెంట్ లొకేషన్ అనేది? మీరు ఒకసారి వాట్సాప్లో ఐడి కార్డ్ షేర్ చేస్తే పంపిస్తాను లొకేషన్. సార్ వచ్చిన తర్వాత ఐడి కార్డ్ చూపించిన తర్వాత మాట్లాడండి. సార్ వచ్చాక లొకేషన్ షేర్ చేస్తారండి. మరి మీరు ఎక్కడ ఉన్నా తెలియకుండా ఎలా రావాలి సార్? వెరిఫై చేసుకుంటాను. మీరు ఐడి కార్డు సార్, మీరు డబ్బులు పంపించట్లేదు, జస్ట్ లొకేషన్ చేంజ్ చేస్తున్నారు. లొకేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఐడి కార్డు చూసి మాట్లాడండి. లొకేషన్ అనేది పర్సనల్ థింగ్, అది పంపించకూడదు అట్లా. 1,50,000 రూపాయలు యూజ్ చేసింది కూడా పర్సనలే కదా సార్, పబ్లిక్ కాదు కదా? ఎందుకు కట్టలేదు మరి? చెప్పాను కదా కడతా అని చెప్పి. కట్టండి అయితే. ఇప్పుడు టైం పడుతుంది సార్ నాకు. టైం ఎందుకు పడుతుంది సార్? లొకేషన్ పెట్టండి, ఐడి కార్డ్ పెట్టండి, పంపిస్తా. ఐడి కార్డే సార్, ఇందాకే చెప్పాను నీకు మిస్యూజ్ చేస్తున్నారు సార్ అని చెప్పి. అవును సార్. మీరు లొకేషన్ పెడితే అక్కడికి వచ్చిన తర్వాత ఐడి కార్డు లేకపోతే మీరు మాట్లాడద్దు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఐడి కార్డు లేకపోతే అడగండి. ఓకే సార్, మీరు ఎక్కడ ఉంటారో, ఎక్కడ తింటున్నారో, ఎక్కడ పడుకుంటారో మాకెలా తెలుస్తుంది? లొకేషన్ పెట్టండి. అవును సార్, మీరు ఎవరో నాకెలా తెలుస్తుంది? అదే సార్, వచ్చిన తర్వాత ఐడి కార్డు చూసి మాట్లాడండి. అవును సార్, అదే చెప్తాను కదా, వచ్చాక లొకేషన్ పంపిస్తా. ఇన్ని మాట్లాడుతున్నారు, లొకేషన్ పెట్టేదానికి భయమా సార్ మీకు? భయం సార్, భయం వస్తుంది చాలు నాకు. వచ్చి ఉన్న పరువు మొత్తం పోతుంది, రోడ్డు మీద పడతాము, అందరి ముందు నోటీస్ పట్టుకుని డబ్బులు అడుగుతారు, ఇంట్లో వాళ్ళ ముందు పరువు పోతుంది. 3,000 రూపాయలు కట్టలేని కొడుకు మాకు కొడుక అన్నట్టు అంటారని బాధ సార్ మీకు? అదే సార్, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు కాబట్టి ఐడి కార్డ్ పెట్టడానికి సార్ నేను చెప్పాను, నేను ఐడి కార్డ్ ఎందుకు పెట్టను కానీ నేను నీకు చెప్పా, ఇంటికి వస్తే పరువు పోతుందని చెప్పి మీరు భయపడుతున్నారు కదా, ఇది కరెక్టా? మాట్లాడకండి. ఇన్ని మాట్లాడినోడు సంవత్సరానికి మీరు సరుకులు పెట్టిన ఒక నిమిషం, సంవత్సరానికి మీరు సరుకులు పెట్టుకున్నారు, ఇంటికి లీజ్ కట్టిన వాళ్ళు మీకు 3,000 రూపాయలు కట్టలేకపోతున్నారు. ఇంట్లో మమ్మీ డాడీకి పెన్షన్ వస్తుందన్నారు కదా, అంత బాగా మాట్లాడండి. ఆన్సర్లు ఇచ్చిన 3,000 రూపాయలు కట్టలేకపోతున్నారు మీరు. నేను ఏమన్నా అంటే మీరు షుగర్ పేషెంట్ లాగా మాట్లాడితే నాకు కాల్ కట్ చేయండి. నేను మాట్లాడిన దాకా వింటా అంటే వినండి, ఓకేనా? ఏం సార్ మీరు, మీ మాటలు ఏం సార్? 3,000 రూపాయలు కట్టలేని మాటలు ఒక మాటలా మీవి? 3,000 రూపాయలు కట్టలేని మాటలు మీ ఒక మాటలా? మాటలు ముత్యాలు పట్టుకోండి. పట్టుకుంటాం, ఒకసారి లొకేషన్ పెడితే పట్టుకుంటాం. అదే చెప్తున్నా కదా సార్. అదే పట్టుకుంటాం సార్, నేను లొకేషన్ పెడితే మేమే పట్టుకుంటాం ముత్యాలు, మీరు అవసరం లేదు, మేమే పట్టుకుని ఆ ముత్యాలు డబ్బులుగా మార్చుకుని పేమెంట్ చేసుకుంటాం. నా షూర్, ఓకే, కన్వర్ట్ చేసుకోండి డిజిటల్ గా. లొకేషన్ పెట్టండి, కన్వర్ట్ చేసుకుంటాం. ఇన్ని మాట్లాడతారు, లొకేషన్ పెట్టేదానికి మాత్రం చేతుల్లో నుంచి రాదు లొకేషన్. మీకు భయం, ఎక్కడికి వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి పరువు తీస్తారని భయం. ఇంటి దగ్గరికి వస్తే గలగల కాదు సార్, మీ దగ్గర ఆన్సర్ లేదు, మీరు మాట్లాడలేకపోతున్నారు. అరే షుగర్ పేషెంట్ లాగా సార్ మాట్లాడు. అవునవును, షుగర్ పేషెంట్, నాకే 3,000 కట్టలేదు నేనే. ఇంటరప్ట్ చేస్తున్నావు? నేనండి, నేను మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చేయకండి సార్ అని చెప్తున్నా, ఓకేనా? మరి మాట్లాడప్పా, ఎంత పెద్ద మొగోడు నేను చూస్తా, మాట్లాడు. అంత పెద్ద మొగోడు గాను నీకు? మాట్లాడు. పెద్ద మొగోడి సార్? హలో, నువ్వెంత పెద్ద మొగోడి సార్? అదే మాట్లాడండి సార్, మీరు ఏదో మాట్లాడుతున్నారు, ఫస్ట్ మీరు మాట్లాడి మీరు కంప్లీట్ చేయండి. అంటున్నా, ఏం మాట్లాడుతున్నావు? లొకేషన్ పెట్టండి సార్, లొకేషన్ పెట్టండి ఒకసారి. లొకేషన్ పెట్టి ఐడి కార్డ్ పెట్టండి, లొకేషన్ పెడతా. అది లొకేషన్ బెటరు. 3,000 రూపాయలు కట్టరు, 1,50,000 మాత్రం వాడుకోవడం వచ్చు. 1,50,000 రూపాయలు వాడుకోవడం వచ్చు. 3,000 రూపాయలు కట్టలేరు, 3,000 రూపాయలు కట్టలేరు, 3,000 రూపాయలు కట్టలేరు, లొకేషన్ పెట్టలేరు. చెప్పండి సార్, మాట్లాడి. ఇప్పుడే మాటలు రావట్లేదే మీకు? నేను ఏమంటున్నా, ఒకటి నేను మాట్లాడిన తర్వాత
అవును సార్, మీరు ఏం మాట్లాడతారు? మీరు ఏం మాట్లాడరు? మాట్లాడండి, నేను లైన్ లో ఉంటా. ఒక మాట మాట్లాడకండి, మాట్లాడండి మాట్లాడండి సార్. ఏం మాట్లాడతారు? మాట్లాడండి, ఏం మాట్లాడతారు? మాట్లాడండి, లైన్ లో మాట్లాడండి. ఏం మాట్లాడతారు చూస్తా. మీరు ఎంత బాగా మాట్లాడతారు నేను చూస్తా. మాట్లాడండి. మాటలు బంద్ చేసుకుంటున్నా, బాగుండదు. మాట్లాడండి సార్. అర్థమైందా? మాట్లాడండి, ఫస్ట్ మాట్లాడండి. చెప్తున్నా కదా, టైం పడుతుంది. చెప్పండి, ఎంత టైం పడుతుంది? మంత్ లో చేసుకుంటా. మంత్ ఎండ్ వరకు ఎందుకు టైము? ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి నాకు. ఏం ఇష్యూ? ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి. ఫండ్ ఇష్యూ ఎప్పటి నుంచి? ఫండ్ ఇష్యూ చాలా రోజుల నుంచి ఉంది. ఫండ్ ఇష్యూ ఎన్ని రోజుల నుంచి? చాలా రోజుల నుంచి ఉంది. చాలా రోజుల నుంచి అన్నప్పుడు 1,50,000 ఎందుకు యూజ్ చేశారు చాలా రోజుల క్రితం? యూజ్ చేసుకుని కార్డు తీసుకున్నా కాబట్టి యూజ్ చేసుకున్నా. కార్డు తీసుకుని యూజ్ చేసుకునే దానికి మాత్రమే కాదు, కట్టేదానికి కూడా కార్డు లేదు. కడతా ఉంటాను కదా, వినబడలేదు మీకు? కట్టండి, ఇప్పుడు కట్టండి 3,000 రూపాయలు. ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు ఎందుకు లేదు? ఫండ్ ఇష్యూ అని చెప్పి వినబడలేదా మీకు? మెమరీ ఏం ఫండ్ ఇష్యూ సార్? 1,50,000 ఒకటేసారి యూజ్ చేసుకున్నాడు, గుర్తురాలేదా ఫండ్ ఇష్యూ మీకు? గుర్తురాలేదు సార్. గుర్తురాలేదు సార్? ఒకసారి లొకేషన్ పెట్టండి, మేము గుర్తు చేస్తాం. ఐడి కార్డు పెట్టండి. ఐడి కార్డు మీలాంటి వాళ్ళకి పెట్టాం సార్ మేము, మిస్యూజ్ చేసే వాళ్ళకి. మరి మీ లొకేషన్ కూడా మిస్యూజ్ చేయొచ్చు కదా మీరు. మీ లొకేషన్ అమ్మా, అక్కడికి వస్తే అమ్మాని ఇల్లు, అందులో ఉన్న సామాన్లు ఎత్తుకుపోతాం మేము. 3,000 రూపాయలు కట్టేదానికే లేదు కానీ మీకు మీ లొకేషన్ పెడితే, ఒక నిమిషం లొకేషన్ పెడితే అక్కడికి వచ్చి మీ సామాన్లు అన్నీ 1,00,000 రూపాయలు ఉంటుంది, మీ క్యాష్ 1,00,00,000 రూపాయలు ఉంటుంది మీ బీరోలో, అది ఎత్తుకుని పోతాం మేము. అదే సార్, అంబానీ ఇంట్లోకి రాణిస్తారు అనుకుంటున్నాను. అదే సార్, కదా 1,00,00,000 రూపాయలు కదా మీ ఇంటి దగ్గర, 1,00,00,000 రూపాయలు ఉంటుంది. నేను వచ్చానంటే అమ్మ మీ ఇల్లు మొత్తం బంగారం ఉంటుంది. లొకేషన్ పెడితే మెట్లు అన్ని తీసుకుని పోతాను, నేను బంగారం కదా మీ ఇల్లు అసలే. అదే సార్, మీకు అంబానీ ఇంట్లో రికవరీ చేస్తారా మీరు? నార్మల్ పర్సన్ దగ్గర రికవరీ? అవును సార్, మీరు ఒకసారి లొకేషన్ పెట్టండి, అమ్మాని ఇంట్లో చేస్తామో ఎవరింట్లో చేస్తామో చూద్దాం. లొకేషన్ పెట్టని చెప్తున్నారు కదా. అర్థం కాలే. ఐడి కార్డు పెడితే లొకేషన్ పెడతా సార్. ఐడి కార్డ్ అదే సార్, మీరు లొకేషన్ పెట్టండి, వచ్చి ఐడి కార్డు చూపిస్తా కదా సార్. మిమ్మల్ని వెరిఫై చేయకుండా ఎట్లా పంపుతా లొకేషన్ నేను? అవునవునవును, మీ వెరిఫై, మీ 1,50,000 రూపాయలు వాడినప్పుడు వెరిఫై చేయకుండా వాడారా మీరు? వాడుకున్నప్పుడు మిమ్మల్ని వెరిఫై చేయాలి. వాడుకున్నారు కదా, మరి 3,000 రూపాయలు కట్టండి. నన్ను వెరిఫై, నా ఐడి కార్డు ఇచ్చి, నా ఐడి కార్డుతో పాటు మీరు కార్డు స్వైప్ చేయలే కదా. నా ఐడి కార్డు లేకుండానే కార్డు స్వైప్ చేసి డబ్బులు వాడుకున్నారు కదా 1,50,000 రూపాయలు అనేది. ఐడి కార్డు లేకుండా ఇచ్చారు కదా నాకు. మరి ఒక్క నిమిషం సార్, ఐడి కార్డు లేకుండానే కార్డు స్వైప్ చేశారా లేదా? నేను మీ పక్కన ఐడి కార్డు చేతిలో పట్టుకుని కార్డు స్వైప్ చేశారా 1,50,000 రూపాయలు? అవును సార్. నీ ఐడి కార్డు నాకెందుకు స్వైప్ చేయాలంటే? అవును సార్, నా ఐడి కార్డు పట్టుకొని మీరు 1,50,000 రూపాయలు యూజ్ చేశారా అని అడుగుతున్నా. నాకు చెప్పలేరు అట్లా యూజ్ చేయమని. ఐడి కార్డు తీసుకొని యూజ్ చేయలే కదా. ఇప్పుడు నా ఐడి కార్డు ఎందుకు 1,50,000 కట్టేదానికి? నాకు లొకేషన్ అడగలేరు ఇప్పుడు తీసుకుంటే. ఇప్పుడు అడుగుతున్నారా మీరు? ప్రొఫెషన్ అడుగుతాం సార్. నేను వెరిఫై ఏం పని పాట లేనివాడికి ఐడి కార్డు ఎవరు ఇక్కడ? అరే పని పాట లేని కార్డు ఇచ్చారు కదా సార్, మీకు తెలియదా? మీకు పని పాట లేదా? లేదనుకో మీరు అంటున్నారు కదా, పని పాట లేనికి ఐడి కార్డు. పని పాట లేనాడు కార్డు ఎవరు? పని పాట ఏదో చేస్తున్నారు కాబట్టి మీకు 1,50,000 రూపాయలు కార్డు ఇచ్చారు. మరి ఎందుకు అంటున్నారు అట్లా పని పాట లేదని చెప్పేసి? పని పాట లేనోడికి ఇవ్వరని చెప్పాను నేను. మీకు ఇచ్చారంటే మీకు పని ఉన్నదనే కదా అర్థం. మీకు కార్డు ఇచ్చారంటే మీకు పని ఉన్నదనే కదా అర్థం. మీకు ఐడి కార్డు పంపండి, అయిపోతుంది కదా. పని ఉండే సార్, ఐడి కార్డు పంపేది ఏం సార్? ఐడి కార్డు నా ఐడి కార్డు తీసుకుని మీరు కార్డు యూజ్ చేస్తారని అడుగుతున్నా, దానికి ఆన్సర్ చేయండి. అవును సార్, నాకు లొకేషన్ అడగలేరు కదా మరి వాళ్ళు యూజ్ చేసుకుంటే. ఇప్పుడు లొకేషన్ అడగలేదా? మళ్ళీ చెప్పండి. నాకు లొకేషన్ అడగలేరు కదా యూజ్ చేసుకుంటే. ఇప్పుడు కార్డు తీసుకున్నప్పుడు మీ అడ్రస్ అడిగారా అడగలేదా? ఇచ్చారు కదా. అప్పుడు ఇచ్చారు కదా, ఇప్పుడు మీరే చెప్పారు నేను అడ్రస్ లో ఉండట్లేదు అని ఫస్ట్ సార్ చెప్పారు కదా ఇందాక నాకు. అందుకు నేను లొకేషన్ అడుగుతున్నా. వినండి, వాళ్ళు నాకు ఐడి కార్డు షో చేశారు, నేను అప్పుడు లొకేషన్ ఇచ్చాను అన్ని ప్రాపర్ గా. అవును, మీరు అప్పుడు ఐడి కార్డు మీరు కార్డు యూజ్ చేశారు, వీళ్ళు మారిపోయారు. ఇంత మొగాడు తేడా మాట్లాడుతున్నావు, నేను నమ్మట్లేదు మిమ్మల్ని. థర్డ్ పార్టీ. అదే సార్, ఐడి కార్డు యూజ్ చేశారు, ఇప్పుడు కార్డు కట్టలేని పరిస్థితి, ఇల్లు మారిపోయారు. ఓకే, 1,50,000 రూపాయలు కట్టకండి కష్టం కదా. 10,000 రూపాయలు ఇల్లు మాట ఈజీ కదా, అదే చేసింది మీరు. నేనేమంటున్నా, ఓకే మీరు నచ్చింది మీరు రాసుకోండి, కానీ నేను ఏమంటున్నా, వితౌట్ యువర్ ఐడెంటిటీ ఐ విల్ నాట్ షేర్ మై లొకేషన్. నేను చెప్తా, మీరు చెప్పినట్టు నేను చెప్తా. నా ఐడి కార్డు పట్టుకొని మీరు ప్రతి దగ్గర షాపింగ్ మాల్లో, రెస్టారెంట్లో, పెట్రోల్ బంకుల్లో నా ఐడి కార్డు పట్టుకొని మీరు కార్డు యూజ్ చేయలే కదా. నాకు అడగలేరు కదా మీరు, అట్లా నాకు చెప్పలేరు కదా. మీరు అలా యూజ్ చేయలే కదా. ఇప్పుడు ఎందుకు నా ఐడి కార్డు అడుగుతున్నారు కట్టేటప్పుడు? మీకు వాడేటప్పుడు 1,50,000 వాడేటప్పుడు నా ఐడి కార్డు గుర్తు రాలేదు, కానీ 3,000 రూపాయలు కట్టాలంటే నా ఐడి కార్డు గుర్తొచ్చిందా మీకు? అడ్రస్ తప్పు, చేసే ఉద్యోగం తప్పు, 1,50,000 రూపాయలు లిమిట్ కోసం అన్ని తప్పులు పెట్టి కార్డు తీసుకున్నారు. అయితే మీరు అనుకోండి సార్, వెరిఫై చేసుకోండి. అనుకోవడం కాదు సార్, వెరిఫై చేస్తా. ఇంటి దగ్గరకు వస్తే అన్ని బొక్కలు బయటకు వస్తాయి. ఏ బొక్కలు? మీరు కార్డు ఎలా తీసుకున్నారు, ఎన్ని పే స్లిప్స్ దొంగ పెట్టారు, ఎంత యూజ్ చేశారు ఒకటే టైము, అన్ని బయటకు వస్తాయి. వెరిఫై చేసుకో, వద్దని చెప్పట్లేదు కదా నేను. వెరిఫై అదే సార్, ఇంటికి వచ్చి వెరిఫై చేస్తాం మేము. జమానా నువ్వు ఉట్టక ముందుకి కార్డు. అదే సార్, ఇంటికి వచ్చి వెరిఫై చేస్తాం. 3,000 రూపాయలు కట్టకుండా మీరు లీజుకి సంవత్సరానికి తగ్గ సామాన్లు, మీకు 200 యూనిట్ కరెంట్ బిల్లు ఫ్రీ, మీకు
మీరెందుకు సార్ భయపడతారు చెప్పండి. భయపడరు సార్, మీరు ఎందుకు ఐడి కార్డ్ మీరెందుకు భయపడరు కదా, ఒకసారి లొకేషన్ పెట్టండి. అయితే ఐడి కార్డ్ పెట్టండి. అయితే ఐడి కార్డ్ మీలాంటి వాళ్ళు పెట్టాం సార్ మేము. ఎలాంటి వాళ్ళకి పెడతారు మరి? మీరు ఎలాంటి వాళ్ళంటే పేదవాళ్ళు అంటారు చూసా, అది రైతులు, వాళ్ళకి ఫోన్ చేస్తారు, ఇదిగో బాబు నా ఐడి కార్డు ఎస్ బ్యాంక్ నుంచే కాల్ చేస్తున్నాను, ఒక 2 OTP వస్తాయి చెప్పబ్బా అని చెప్పి వాళ్ళ అకౌంట్లో డబ్బులు లాగే రకం సార్ కస్టమర్లు. అవును, నేను ఓటీపీ అడగట్లేదే, నేను మీలాగా ఓటీపీ అడగట్లేదే. నేను మీద 1,50,000 రూపాయలు యూజ్ చేసి 3,000 కట్టకుండా లేనే. నేను మీలాగా 1,50,000 వాడేసి, ఒక నిమిషం 1,50,000 వాడేసి 3,000 రూపాయలు కట్టకుండా లేనే. అవార్డు ఇవ్వనా సార్ ఇప్పుడు మీకు? ఉత్తమ నేను అవార్డు ఇస్తా సార్, నేను అవార్డు ఇస్తా. బాగా యూజ్ చేసుకుని డబ్బులు కట్టకుండా ఉండేదానికి ఆన్సర్లు బాగా చెప్పినందుకు ఎస్ బ్యాంక్ తరపు నుంచి 2025కి మీకు అవార్డు ఇప్పిస్తా. ఆన్సర్లు బాగా చెప్పినందుకు ఉత్తమ కస్టమర్ అవార్డు ఇవ్వండి. మీరే ఎవరు కోటీశ్వర పడతానా, అందులో మీరు ఫస్ట్ వస్తారు, మీరు సెకండ్ వస్తారా? ఆన్సర్లు బాగా చెప్పిన దానికి. థ్యాంక్ యూ. అది మీరు ఒకసారి లొకేషన్ పెడితే అవార్డున నోటీస్ తీసుకుని వచ్చేస్తాను నేను. ఏ నోటీస్ పట్టుకొస్తారు? అదే సార్, మీకు చదువు వచ్చు కదా సార్, మీరు ఎడ్యుకేటెడే కదా, నోటీస్ మీ చేతిలోనే పెడతాను కదా, చదువుకోండి. సార్ ఎడ్యుకేటెడ్ లా మీరు మాట్లాడట్లేదు సార్, మీరు ఎడ్యుకేటెడ్ లా మాట్లాడట్లేదు. వినండి చెప్పండి. నా లొకేషన్ అనేది నా పర్సనల్ థింగ్, అది నేను అన్నోన్ పర్సన్స్ కి. ఏం సార్ మీ పర్సనల్ థింగ్? 1,50,000 రూపాయలు మీ పర్సనల్ కాదు. మధ్యలో మీరు 1,50,000 మీ పర్సనల్ కాదు, 1,50,000 అనేది పబ్లిక్ అమౌంట్. లొకేషన్ అనేది నా పర్సనల్, నేను వెరిఫై చేసుకొని అవతల వ్యక్తికి పంపుతాను చెప్తున్నా. మీరు బ్యాంక్ తరఫున అవునా సార్ చెప్పండి, అట్లీస్ట్ ఐ విల్ షేర్ మై లొకేషన్ అని చెప్తున్నా. అవునా సార్? మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.